ప్రొజెక్టైల్ మోషన్ మనకి ఇంటర్మీడియట్ సబ్జెక్ట్లో చాలా ఇంపార్టెంట్ అయిన కాన్సెప్ట్ ఇది. అటు ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్లోను అంటే నీటు, జేఈ మెయిన్స్, ఐఐటి, ఎంసెట్ ఇలాంటి ఎగ్జామ్స్లో ఈ కాన్సెప్ట్ మీద ప్రతిసారి క్వశ్చన్లు అడుగుతున్నాను. కానీ ఇప్పుడు నేను ఆ కాన్సెప్ట్ని మీకు చాలా ఈజీగా ఇంట్రెస్టింగ్గా దాన్ని మనం ఇక్కడ డిస్కస్ చేసుకుందాం. అసలు ఏంటి ప్రొజెక్టైల్ అంటే ఏంటి? దీన్ని ఇప్పుడు మన లైఫ్లో ఈ ప్రొజెక్టైల్స్ చూస్తూనే ఉంటాం. ఏంటండి ప్రొజెక్టైల్ అంటే? ఏం లేదు, జస్ట్ గాల్లోకి విసిరేసిన ప్రతి బాడీ ప్రొజెక్టైలే. గాల్లోకి ఒక బాడీని విసిరేసాం ఇలాగా అంటే నౌ ఇట్ ఈస్ ఎ ప్రొజెక్టైల్. ఇప్పుడు దీని మోషన్, దీని పాత్ ఏంటి, దీని వెలాసిటీ ఏంటి, ఇది ఎంత హైట్కి రైజ్ అవుతుంది, ఎంత రేంజ్లో అది వెళ్ళి ల్యాండ్ అవుతుంది, ఈ విషయాలన్నీ కూడా ఇక్కడ డిస్కస్ చేస్తాం. సార్ అసలు దీనివల్ల అసలు మనకి ఏమైనా యూజ్ ఉందా డే అండ్ లైఫ్లో అంటే? ఎస్, ఒక డే అండ్ లైఫ్లో ప్రొజెక్టైల్స్ మీకు వివరిస్తాను. ఫస్ట్ ఎగ్జాంపుల్, మీ అందరు బాగా గేము బాగా క్రికెట్ ఆడతారు కాబట్టి మీ అందరికీ తెలుసు, బాల్ సిక్సర్ కొట్టినప్పుడు అది గాల్లోకి వెళ్ళి ఫ్లై అవుతూ ఉంటుంది. అది ప్రొజెక్టైల్ కింద లెక్క. అలాగే టెన్నిస్ బాల్ కానీ లేకపోతే షటిల్ కాక్ కానీ వాటిని మనం కొట్టిన తర్వాత అవి గాల్లో ఫ్లై అవుతాయి. అవన్నీ కూడా ప్రొజెక్టైల్స్. అలాగే జావలిన్ త్రో, అథ్లెట్స్లో మీరు అబ్జర్వ్ చేస్తే జావలిన్ త్రో అది కూడా ప్రొజెక్టైల్. అలాగే డిస్క్ త్రో, గాల్లోకి విసిరేస్తూ ఉంటాడు డిస్క్ని, అవునా? అది కూడా ప్రొజెక్టైల్. అలాగే లాంగ్ జంప్ చేసిన వ్యక్తి లార్జ్ డిస్టెన్స్ నుంచి రన్ చేసుకుంటూ వచ్చి జంప్ చేస్తాడు, లాంగ్ జంప్. అలాగే పోల్ జంప్ చేసేవాళ్ళు, ఇలా అన్ని గాల్లోకి విసిరేసిపోయిన ప్రతి వస్తువు కూడా ప్రొజెక్టైల్. అంటే మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది ఒక విషయం ఏంటంటే, ఈ ప్రొజెక్టైల్ మోషన్ని బేస్ చేసుకొని ఈ అథ్లెట్స్ లేకపోతే క్రికెట్ బాల్ గాల్లో కొట్టినటువంటి బాలు ఇవన్నిటికీ ఈ యొక్క ప్రొజెక్టైల్ ప్రిన్సిపల్స్ని అప్లై చేసి వాళ్ళు ప్రైజెస్ గెయిన్ చేస్తున్నారు. చూద్దాం అసలు ఎలాగా మనకు ప్రొజెక్టైల్ ఏంటో డిస్కస్ చేస్తే దెన్ ఆఫ్టర్ వాళ్ళు ఎక్కడ దీన్ని ఉపయోగించుకుంటున్నారు, ఎలాగ వాళ్ళు ఫస్ట్ ప్రైజ్ కొట్టాలంటే వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు ఎలా ప్రాక్టీస్ చేయాలనేది కూడా ఇక్కడ మనం నేర్చుకోవచ్చు. ఓకే, సో నౌ projectile. Now first of all, definition for projectile. So what is the projectile? A body projected into air with certain angle is said to be a projectile. Now ఇక్కడ చూడండి ఒక చిన్న క్లారిఫికేషన్. ఒక బాడీని ఇలా వర్టికల్గా ప్రొజెక్ట్ చేశారు. ఇట్ ఈస్ ఎ వర్టికల్లీ ప్రొజెక్టెడ్ బాడీ. ఇది స్ట్రైట్ లైన్ ఇలాగా ట్రావెల్ చేసి మళ్ళీ ఇదే లైన్ మీద ట్రావెల్ చేసి కిందకు వచ్చి పడుతుంది. అలా కాకుండా నేను హారిజాంటల్తో ఒక బాడీని సర్టన్ యాంగిల్ చేస్తూ ఈ డైరెక్షన్లో వెళ్ళమని ప్రొజెక్ట్ చేసి, కానీ ఇది ఇలా వెళ్ళదు, ఇలాగా ట్రావెల్ చేసి ఇలా వచ్చి ల్యాండ్ అవుతుంది. నా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ క్యాప్ని నేను ఇలా ప్రొజెక్ట్ చేస్తే చూడండి ఎలా పాత్ వెళ్ళింది ఇది. సర్టన్ పెరాబలిక్ పాత్. ఇది ప్రొజెక్టైలే, ఇది ప్రొజెక్టైలే. కాకపోతే ఈ వర్టికల్లీ ప్రొజెక్టెడ్ బాడీకి ఈ బాడీకి డిఫరెన్స్ ఏంటంటే, నువ్వు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది ఒక లైన్ మీదే మోషన్ ఉంది, కానీ ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేస్తే ఈ బాడీని ఆఫ్టర్ T సెకండ్స్ నువ్వు అబ్జర్వ్ చేస్తే ఇది కొంత హైట్కి రైజ్ అయింది, కొంత హారిజాంటల్గా ముందుకి డిస్ప్లేస్మెంట్ చూపించింది. అంటే ఇది సైమల్టేనియస్గా 2 డైరెక్షన్లో డిస్ప్లేస్మెంట్ చూపిస్తుంది, కానీ ఇది ఒక డైరెక్షన్లోనే డిస్ప్లేస్మెంట్ వర్టికల్. అందువలన ఈ వర్టికల్లీ ప్రొజెక్టెడ్ బాడీ ఇట్ ఈస్ ఎ స్పెషల్ కేస్ ఇన్ ద ప్రొజెక్టైల్. కానీ ఇప్పుడు మనం ప్రొజెక్టైల్ని డిఫైన్ చేసుకునేటప్పుడు ఏం చేస్తామంటే ఇలా సర్టన్ యాంగిల్, దట్ యాంగిల్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 90. హారిజాంటల్తో 90 కాకుండా గాల్లోకి మనం ఒక బాడీని ప్రొజెక్ట్ చేస్తే దట్ ఈస్ సెడ్ టు బి ఆబ్లిక్ ప్రొజెక్టైల్. ఏమంటారండి దీన్ని? ఆబ్లిక్
ఆబ్లిక్ ప్రొజెక్టైల్. సో సింపుల్గా ఇట్ ఈస్ సెడ్ టు బి ఎ ప్రొజెక్టైల్. ఇక్కడ మనం ప్రొజెక్టైల్ మోషన్ని స్టడీ చేస్తున్నాం అని అంటే మనం అన్నీ కూడా ఆబ్లిక్ ప్రొజెక్టైల్ గురించే డిస్కస్ చేస్తున్నాం అని గుర్తుపెట్టుకోండి. వర్టికల్లీ ప్రొజెక్టెడ్ బాడీ అంటే అది 1 డైమెన్షనల్ మోషన్ బాడీ. మరి ఆబ్లిక్ ప్రొజెక్టైల్ అంటే ఇది 2 డైమెన్షనల్గానే దీని మోషన్ని ట్రీట్ చేయొచ్చు, 3 డైమెన్షనల్గా కూడా దీని మోషన్ని ట్రీట్ చేయొచ్చు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ కన్సిడర్ 2 డైమెన్షనల్ మోషన్ ఆఫ్ ద ఆబ్లిక్ ప్రొజెక్టైల్. Okay, body projected into air then initial velocity and making an angle theta is not equal to 90 degrees with horizontal is said to be a projectile. That is the definition of the projectile. ఒక బాడీని మనం గాల్లోకి ఇసిరేసిన బాడీ అండి. గాల్లోకి ఇసిరేసిన బాడీని ఏమని పిలుస్తాం మనం? ప్రొజెక్టైల్ అంటాం. కాకపోతే ఇక్కడ మనం మాట్లాడే కండిషన్ ఏంటంటే ఈ ప్రొజెక్ట్ చేసేటప్పుడు ఈ యాంగిల్ ఈ వెలాసిటీ, ఇనిషియల్ వెలాసిటీ యొక్క డైరెక్షన్, నువ్వు ఏ డైరెక్షన్లో ఇసిరేసావో ఆ డైరెక్షన్ హారిజాంటల్తో చేసే యాంగిల్ ఈ థీటా అనేది 90 అవ్వకుండా, 90 అయితే ఏమైపోతుంది? వర్టికల్ ప్రొజెక్టెడ్ బాడీ అవుతుంది. అప్పుడు అది 1 డైమెన్షనల్ మోషన్ కిందకు వస్తుంది. 1 డైమెన్షనల్ మోషన్ ఈజ్ ఆల్సో దట్ వర్టికల్ ప్రొజెక్టెడ్ బాడీ ఈజ్ ఆల్సో ఏ ప్రొజెక్టైల్, నో డౌట్ ఎట్ ఆల్. ఇట్ ఈస్ ఎ స్పెషల్ కేస్. బట్ ఇక్కడ మనం డిస్కస్ చేసేటప్పుడు, స్టడీ చేసేటప్పుడు దాన్ని ఆబ్లిక్ ప్రొజెక్టైల్ డిస్కస్ చేస్తున్నాం కాబట్టి అదర్ దాన్ 90 degrees బాడీని ఇసిరేస్తే అది మనకి ప్రొజెక్టైల్ కింద ట్రీట్ చేస్తాం, ఆబ్లిక్ ప్రొజెక్టైల్. ఓకే, నా ఇప్పుడు దీని మోషన్ని మనం స్టడీ చేయబోయేటప్పుడు నేను ఇక్కడ మీరు గమనించాను, నేను ఇందాక మీకు చెప్పాను, దీన్ని 2 డైమెన్షనల్గాను ట్రీట్ చేయొచ్చు, 3 డైమెన్షనల్గాను ట్రీట్ చేయొచ్చు. ఉదాహరణకి నేను ఈ బాడీని ఇలా ప్రొజెక్ట్ చేశాను. ఇగో ఏ డైరెక్షన్లో అయితే హారిజాంటల్గా డిస్ప్లేస్మెంట్ వచ్చిందో ఆ లైన్ని ఎక్స్ యాక్సిస్గా, దానికి వర్టికల్ లైన్ వై యాక్సిస్గా తీసుకుంటే అప్పుడు ఇది ఈ ప్లేన్లో XY ప్లేన్ అంటే ఈ వర్టికల్ ప్లేన్లో దాని మోషన్ ఉంది కాబట్టి అప్పుడు ఇది 2 డైమెన్షనల్ మోషన్. అలా కాకుండా నేను ఇక్కడ బయలుదేరి ఇది కార్నర్ ఉంది, ఈ కార్నర్ నుంచి నేను బాడీని ప్రొజెక్ట్ చేశాను. సో ఇది ఎక్స్ యాక్సిస్, ఇది వై యాక్సిస్, ఇది జెడ్ యాక్సిస్. అప్పుడు ఇది కూడా ప్రొజెక్టైలే, ఇది 3 డైమెన్షనల్ మోషన్ అవుతుంది. ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క డిస్కషన్లో దాన్ని 2 డైమెన్షనల్ మోషన్గా ట్రీట్ చేసి మనం దీని యొక్క మోషన్ని స్టడీ చేద్దాం. సో ఈ యొక్క డైరెక్షన్ని హారిజాంటల్ డైరెక్షన్, ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బి ఎక్స్ యాక్సిస్, and it is the vertical direction, it is considered to be y axis. Now దీని మోషన్ని నేను 2 డైమెన్షనల్గా ట్రీట్ చేసి హారిజాంటల్ డైరెక్షన్ని ఎక్స్ యాక్సిస్గా ట్రీట్ చేశాను, వర్టికల్ డైరెక్షన్ని వై యాక్సిస్గా ట్రీట్ చేశాను. ఇప్పుడు నేను ఒక బాడీని ఇనీషియల్గా ఇగోండి ఈ డయాగ్రామ్లో చూపించినట్టుగా ఈ ఆరిజిన్ దగ్గర నుంచి ఈ పాయింట్ నుంచి ఒక యూ వెలాసిటీ ఇనీషియల్గా హారిజాంటల్తో థీటా యాంగిల్ చేస్తూ ప్రొజెక్ట్ చేశాను. నా ఈ యూ వెలాసిటీ అనేది, ఇనిషియల్ వెలాసిటీ అనేది ఓ దగ్గర స్టార్ట్ అయినప్పుడు ఈ వెలాసిటీ నేను 2 కాంపోనెంట్లుగా విడగొట్టుకుంటున్నాను. ఈ హారిజాంటల్ డైరెక్షన్లో ఈ వెలాసిటీ కాంపోనెంట్, అలాగే వర్టికల్ డైరెక్షన్లో ఇనిషియల్ వెలాసిటీ యొక్క కాంపోనెంట్ ఆఫ్ initial velocity along horizontal, that is nothing but x-axis, that is x component, therefore it is denoted as ux. ఎంత అవుతుంది చెప్పండి? ఒక వెక్టారు ఈ x యాక్సిస్ యాంగిల్ థీటా అయితే దాని కాంపోనెంట్ ఏమవుతుంది ఆ డైరెక్షన్లో? దాని మ్యాగ్నిట్యూడ్ ఇంటూ కాస్ థీటా. ఇక్కడ ఇనిషియల్ వెలాసిటీ యొక్క మ్యాగ్నిట్యూడ్ u,
యాంగిల్ ఇది తీటా, కాబట్టి దాని యొక్క ఎక్స్ కాంపోనెంట్ ఇనిషియల్గా యూ కాస్ తీటా. దిస్ వన్. సిమిలర్లీ కాంపోనెంట్ ఆఫ్ ఇనిషియల్ వెలాసిటీ along vertical లేదా y-axis, along y-axis the vertical component of initial velocity, you may be right like that. Now ఈ డైరెక్షన్లో దాని కాంపోనెంట్ y డైరెక్షన్లో కాబట్టి అది uy. సో అగైన్ కాంపోనెంట్ ఏమవుతుందండి, దాని మ్యాగ్నిట్యూడ్ ఇంటూ సైన్ తీటా. ఇది హారిజాంటల్తో యాంగిల్ తీటా కాబట్టి ఎక్స్ డైరెక్షన్లో కాంపోనెంట్ యూ కాస్ తీటా ఉంటాం, వై డైరెక్షన్ కాంపోనెంట్ అది యూ సైన్ తీటా ఉంటుంది. ఇది యూ సైన్ తీటా. సో దీస్ ఆర్ ద కాంపోనెంట్స్. ఇనిషియల్ వెలాసిటీకి 2 కాంపోనెంట్లకి ఎడగొట్టుకున్నానండి, హారిజాంటల్, వర్టికల్. నా ఆఫ్టర్ t seconds బయలుదేరింది ఇక్కడ నుంచి జర్నీ, ఇక్కడ బయలుదేరినప్పుడు t0 అనుకుందాం. ఇలా జర్నీ చేసుకుంటా ఒక t సెకండ్స్కి ఈ యొక్క ప్రొజెక్టైలు ఈ P అనే పాయింట్ని రీచ్ అయింది. అంటే ఈలోపు హారిజాంటల్గా ఎక్స్ డిస్టెన్స్ కవర్ చేసింది, వర్టికల్గా వై డిస్టెన్స్ని కవర్ చేసింది. ప్రొజెక్టైల్ మనం ఇలా ప్రొజెక్ట్ చేసినప్పుడు ఇది ఇలా జర్నీలో వస్తూ ఉంది, ఇక్కడ బయలుదేరింది, ఇక్కడ దాకా వచ్చింది. అంటే ఈలోపు ఇలా ముందుకి కొంత దూరం జరిగింది, ఇలా పైకి కొంత హైట్ రైజ్ అయింది. అంటే ఇది హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ అంటాం, ఇది వర్టికల్ డిస్ప్లేస్మెంట్ అంటాం. కాబట్టి సైమల్టేనియస్గా ఈ బాడీ హారిజాంటల్ వర్టికల్ డిస్ప్లేస్మెంట్ని కవర్ చేస్తుంది కాబట్టి ఇక్కడ దీని మోషన్ 2 డైమెన్షనల్ మోషన్గా ట్రీట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ హారిజాంటల్గా ఆఫ్టర్ t సెకండ్స్ ఇట్ ఈస్ అట్ ఎ పాయింట్ P హూస్ కోఆర్డినేట్స్ ఆర్ x, y. ఈ XY ప్లేన్లో దీని కోఆర్డినేట్స్ ఏంటి అర్థం? ఇప్పుడు హారిజాంటల్గా ఎక్స్ డిస్ప్లేస్మెంట్ కవర్ చేసింది, వర్టికల్గా వై డిస్ప్లేస్మెంట్ కవర్ చేసిందంటే ఆ పాయింట్ కోఆర్డినేట్స్ x, y. ఇప్పుడు నాకు ఎలాంగ్ హారిజాంటల్ అంటే ఎక్స్ డైరెక్షన్లో, ఈ ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్లో వాట్ ఈస్ ద ఇనీషియల్ వెలాసిటీ? దట్ ఈస్ యూ కాస్ తీటా. ఇప్పుడు ఆ ప్రొజెక్టైల్కి గాల్లోకి ఇసిరేసినాక దాని మీద ఏం ఫోర్స్లు యాక్ట్ చేస్తాయి? ఖచ్చితంగా చెప్పాలంటే గాల్లోకి వెళ్ళిన తర్వాత గ్రావిటేషనల్ ఫోర్స్ యాక్ట్ చేస్తుంది. అది ఎప్పుడు వర్టికల్లీ డౌన్వర్డ్ ఉంటుంది. ఈ ఎయిర్ కనుక ఉంటే, అట్మాస్ఫియర్ ఉంటే ఎయిర్ రెసిస్టెన్స్ ఉంటుంది, లేదా దానివల్ల విస్కస్ ఫోర్స్ ఉంటుంది. కానీ నేను ఇక్కడ అవి లేవు అని భావిస్తున్నాను. కేవలం ఈ ప్రొజెక్టైల్ మోషన్లో నేను స్టడీ చేసేటప్పుడు గ్రావిటేషనల్ ఫోర్స్ ఒక్కటే దాని మీద యాక్ట్ చేస్తుంది అని అనుకుందాం. మరి అలా యాక్ట్ చేస్తే ఆ గ్రావిటేషనల్ ఫోర్స్ ఏ డైరెక్షన్లో ఉంటుంది? వర్టికల్ డైరెక్షన్లో ఉంటుంది. కానీ హారిజాంటల్ డైరెక్షన్లో ఏ ఫోర్సు ఉండదు. సో వైల్ in the case of motion, while in journey there exists gravitational force on the projectile, it is vertically downward. There is no force along horizontal. So horizontal direction lo there is no force along horizontal. మరి ఫోర్స్ యాక్ట్ చేయట్లేదు అనంగలోనే నువ్వేం చెప్తావు? ఆ ఫోర్స్ లేకపోతే దానికి యాక్సలరేషన్ లేదు. ఎప్పుడైనా ఒక బాడీకి యాక్సలరేషన్ ఎప్పుడు వచ్చింది? ఫోర్స్ యాక్ట్ చేస్తే. కాబట్టి ఇక్కడ ఎక్స్ డైరెక్షన్లో ఫోర్స్ లేదంటే ఆ డైరెక్షన్లో యాక్సలరేషన్ లేదు. కాబట్టి హారిజాంటల్ డైరెక్షన్లో నో యాక్సలరేషన్ ఫర్ ప్రొజెక్టైల్. అంటే యాక్సలరేషన్ లేదంటే అర్థం ఏంటి? అసలు యాక్సలరేషన్ అంటే ఏంటి? వెలాసిటీలో చేంజ్ ఒక సెకండ్కి ఎంత వచ్చిందో లెక్క కడితే అది యాక్సలరేషన్ అంట. అసలు యాక్సలరేషన్ 0 అంటే అర్థం వెలాసిటీలో చేంజే లేదని అర్థం. అంటే వెలాసిటీలో చేంజ్ లేదంటే వెలాసిటీ కాన్స్టెంట్ అని అర్థం. కాబట్టి ప్రొజెక్టైల్కి ఆ డైరెక్షన్లో అంటే హారిజాంటల్ డైరెక్షన్లో వెలాసిటీ ఈజ్ కాన్స్టెంట్. అంటే బయలుదేరినప్పుడు ఏ వెలాసిటీ ఉంటుందో హారిజాంటల్ డైరెక్షన్లో జర్నీ అంతా కూడా అదే వెలాసిటీ ఉంటుంది. కాబట్టి దేర్ఫోర్ ఏ ఇన్స్టెంట్లో చూసినా హారిజాంటల్ డైరెక్షన్లో వెలాసిటీ బయలుదేరినప్పుడు యూ కాస్ తీటా కదా, కానీ జర్నీ అంతా కూడా వెలాసిటీ యూ కాస్ తీటానే. ఇట్ ఈస్ కాన్స్టెంట్ వెలాసిటీ. ఇక్కడ హారిజాంటల్ డైరెక్షన్లో ప్రొజెక్టైల్కి
వెలాసిటీ యూనిఫామ్. ఎందుకనండి? ఆ డైరెక్షన్లో దాని మీద ఫోర్స్ యాక్ట్ చేయట్లేదు. ఇక్కడ ఫోర్స్ లేదు కాబట్టి ఆ డైరెక్షన్లో యాక్సలరేషన్ లేదు అంటే వెలాసిటీ కాన్స్టెంట్. నా మరి వెలాసిటీ కాన్స్టెంట్గా ఉంటే దాని డిస్ప్లేస్మెంట్ ఎలా లెక్క కడతాం? యూనిఫామ్ వెలాసిటీ తెలియ బాడీ యొక్క డిస్ప్లేస్మెంట్కి ఫార్ములా ఏంటి? డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఇంటూ టైం. వెలాసిటీ యూనిఫామ్ అయితే అదే యాక్సలరేషన్తో వెళ్తుంది అనుకోండి, కాన్స్టెంట్ యాక్సలరేషన్తో, అప్పుడు ఎస్ ఈజ్ ఈక్వల్ టు యూటీ ప్లస్ హాఫ్ ఇటీ స్క్వేర్ వాడతాం. కాబట్టి ఇక్కడ మనం ఎక్స్ డైరెక్షన్లో అది ట్రావెల్ చేసిన డిస్ప్లేస్మెంట్ కనుక్కోవాలని అంటే కంపల్సరిగా ఇక్కడ వెలాసిటీ యూనిఫామ్ అవటం వలన సింపుల్గా ద హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ in the time of t seconds, that let it be x, it is nothing but velocity into time. ఆ డైరెక్షన్లో యూనిఫామ్ వెలాసిటీ ఇంటూ టైం వేస్తే ఆ డైరెక్షన్లో డిస్ప్లేస్మెంట్ వచ్చింది. Therefore, that horizontal displacement x is equal to u cos theta into t. So, t సెకండ్స్లో హారిజాంటల్గా ఇక్కడికి వెళ్ళిపోయింది అన్నాం కదా, ఈ లోపు ఇది కవర్ చేసిన ఈ డిస్ప్లేస్మెంట్, ఇది u cos theta into t. అర్థమైందండి? ఒకసారి మీరు చూడండి, ఇక్కడ మనం ప్రొజెక్టైల్ మోషన్ని స్టడీ చేస్తున్నప్పుడు దాని మీద యాక్ట్ చేసే ఫోర్సు కేవలం గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది తీసుకున్నా. గ్రావిటేషనల్ ఫోర్స్ ఇప్పుడు వర్టికల్ డైరెక్షన్లో ఉంటుంది. కాబట్టి ఇక్కడ నేను హారిజాంటల్ డైరెక్షన్లో దాని మోషన్ డిస్కస్ చేస్తున్నా. ఇక్కడ హారిజాంటల్ డైరెక్షన్లో దాని మీద ఏ ఫోర్సు యాక్ట్ చేయట్లేదు. ఇక్కడ ఫోర్స్ యాక్ట్ చేయట్లేదు కాబట్టి యాక్సలరేషన్ 0 అవుతుంది. కాబట్టి వెలాసిటీ అనేది కాన్స్టెంట్ అవుతుంది. సో బయలుదేరినప్పుడు ఇనీషియల్ వెలాసిటీ ఎంత ఉంటుందో జర్నీ అంతా కూడా ఏ ఇన్స్టెంట్లో చూసినా ఈ హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ వెలాసిటీ is constant, that is same, is anywhere it is u cos theta. maximum height దగ్గర కూడా ప్రొజెక్టైల్కి వెలాసిటీ u cos theta నే. జర్నీ అంతా హారిజాంటల్గా కాంపోనెంట్ మారదు, కాన్స్టెంట్గా ఉంటుంది ఆ వాల్యూ u cos theta. అది కాబట్టి హారిజాంటల్ డైరెక్షన్లో డిస్ప్లేస్మెంట్ ఎలా వచ్చిందంటే వెలాసిటీ ఇంటూ టైం వేస్తే వచ్చేసింది. ఇక్కడ హారిజాంటల్ డైరెక్షన్లో డిస్ప్లేస్మెంట్ x ఈజ్ ఈక్వల్ u cos theta ఇంటూ t. ఓకే, నోట్ చేసుకున్నారు ఈ పాయింట్స్ అండి. ఇక నెక్స్ట్ వర్టికల్ డైరెక్షన్లో డిస్ప్లేస్మెంట్ని డిస్కస్ చేద్దాం. ఈ t సెకండ్లలో ఈ ప్రొజెక్టైల్ వర్టికల్గా ఎంత హైట్కి రైజ్ అయింది, వర్టికల్గా ఎంత డిస్ప్లేస్మెంట్ ఇది కవర్ చేసిందో డిస్కస్ చేద్దాం. సో ఎలాంగ్ వర్టికల్ డైరెక్షన్ అంటే y యాక్సిస్ డైరెక్షన్, ఆ డైరెక్షన్లో దీని మోషన్ డిస్కస్ చేద్దాం. ఎలాంగ్ వర్టికల్ డైరెక్షన్ దేర్ ఎగ్జిస్ట్ గ్రావిటేషనల్ ఫోర్స్ ఉంటుంది. ఏ డైరెక్షన్లో ఉంటుంది? వర్టికల్లీ డౌన్వర్డ్. కాబట్టి ఈ y డైరెక్షన్లో ఈ ప్రొజెక్టైల్ మీద గ్రావిటేషనల్ ఫోర్స్ ఎంత అండి? mg. ఆ ప్లేస్లో యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ g, ఆ ప్రొజెక్టైల్ మాస్ m అయితే దాని మీద పనిచేసే గ్రావిటేషనల్ ఫోర్స్ mg. ఏ డైరెక్షన్లో యాక్ట్ చేసేది? ఈజ్ వర్టికల్లీ డౌన్వర్డ్. సో దట్స్ వై ఈ డైరెక్షన్లో దీనికి యాక్సలరేషన్ ఉంటుంది. ఏ యాక్సలరేషన్? అది గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల వచ్చే యాక్సలరేషన్. ఏమంటావు దాన్ని నువ్వు? యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ g. సో ఇట్ ఈస్ ప్లస్ ఆర్ మైనస్ g. డైరెక్షన్ ఏంటంటే దీనికి ఫోర్స్ ఏ డైరెక్షన్లో ఉంటే యాక్సలరేషన్ అదే డైరెక్షన్ కదా. ఇక్కడ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ యొక్క డైరెక్షన్ వర్టికల్లీ డౌన్వర్డ్. నా అప్వర్డ్ వెళ్ళేటప్పుడు రిటార్డేషన్ ఉంటుంది, డౌన్వర్డ్ వెళ్ళేటప్పుడు యాక్సలరేషన్ ఉంటుంది. అందువల్ల ప్లస్ ఆర్ మైనస్ g రాస్తాం. సో వర్టికల్లీ అప్వర్డ్ జర్నీని మనం -gగా తీసుకుంటాం యాక్సల్. ఎందువల్ల? ఫోర్స్ మోషన్ అపోజ్ చేస్తుంది కాబట్టి దానికి వెలాసిటీ గ్రాడ్యువల్గా తగ్గుతూ ఉంటుంది. కాబట్టి అది రిటార్డేషన్తో మూవ్ అవుతుంది. ఆ రిటార్డేషన్ వాల్యూ -gగా, లేదా రిటార్డేషన్ వాల్యూ g, అదే యాక్సలరేషన్ వాల్యూ -gగా ట్రీట్ చేస్తాం. ఓకే, నా ఆ డైరెక్షన్లో ఇనీషియల్ వెలాసిటీ ఎంత అండి? u sin theta. ఇప్పుడు టైము ఒక t సెకండ్లు గడిచేసరికి దాని యొక్క దాని యొక్క డిస్ప్లేస్మెంట్ సో y ఆర్ h, ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు ఏమేమి ఉన్నాయి మన దగ్గర అండి? వర్టికల్ డైరెక్షన్లో యాక్సలరేషన్ ఉంది, ఇనిషియల్ వెలాసిటీ ఉంది, టైం ఉంది, డిస్ప్లేస్మెంట్ కనుక్కోవాలి. ఇక్కడ ఈ 4 ఉన్న ఈక్వేషన్ ఏంటండి? s ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్. సో ఫ్రమ్ s ఈజ్ ఈక్వల్ టు ut ప్లస్ హాఫ్ at స్క్వేర్. సో సబ్స్టిట్యూట్ చేయండి అండి వాల్యూస్.
డిస్ప్లేస్మెంట్ y కనుక్కోవాలి. ఇనిషియల్ వెలాసిటీ ఆ డైరెక్షన్లో u sin θ ఇంటూ టైం t. నా యాక్సలేషన్ అప్వర్డ్ మోషన్ కాదు ఏ వాల్యూ -g సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ -12 ఇది వర్టికల్ డిస్ప్లేస్మెంట్కి ఈక్వేషన్. హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ x u cos θ ఇంటూ t. ఎందువల్ల అది ఆ డైరెక్షన్లో యాక్సలరేషన్ 0, వెలాసిటీ కాన్స్టెంట్, కానీ వెలాసిటీ ఇంటూ టైం ఫార్ములా ప్రకారం వచ్చింది. మరి వర్టికల్ డైరెక్షన్లో దానికి యాక్సలరేషన్ కాన్స్టెంట్ యాక్సలరేషన్ ఉంది. యూనిఫామ్ యాక్సలరేషన్తో బాడీ వెళ్తుంటే దానికి డిస్ప్లేస్మెంట్కి ఫార్ములా s ut + ½ కాబట్టి ఇక్కడ ఇనిషియల్ వెలాసిటీ ఆ డైరెక్షన్లో u sin θ, యాక్సలరేషన్ -g, టైం t, సో డిస్ప్లేస్మెంట్ y u sin θ t - ½ సో ఇది వర్టికల్ డిస్ప్లేస్మెంట్కి ఈక్వేషన్. సో t సెకండ్స్కి అది కవర్ చేసిన హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్కి ఈక్వేషన్ తెచ్చాం, వర్టికల్ డిస్ప్లేస్మెంట్కి ఈక్వేషన్ తెచ్చాం. ఇప్పుడు ఒక బాడీ ఒక ప్లేన్లో మూవ్ అవుతున్నప్పుడు దాని x కోఆర్డినేట్ y కోఆర్డినేట్ మారుతూ ఉంటాయి. ఈ x కోఆర్డినేట్కి y కోఆర్డినేట్కి రిలేషన్ తీసుకొస్తే అది దాని ట్రాజెక్టరీ ఈక్వేషన్ అవుతుంది, దాని పాత్ ఈక్వేషన్ అవుతుంది. మనం ఆ x కోఆర్డినేట్కి y కోఆర్డినేట్ కనుక ఉదాహరణకి ఈక్వేషన్ y = mx + c వచ్చింది అనుకోండి, అది స్ట్రైట్ లైన్ దాని పాత్ అని అంటాం. అలా కాకుండా x² + y² = a² రూపం వచ్చింది అనుకోండి, దాని పాత్ సర్కిల్ అని అంటాం. అలా కాకుండా y = ax ± bx² రూపం వచ్చింది అనుకోండి, దాని పాత్ పారాబోలా అని అంటాం. అలా కాకుండా x² / a² + y² / b² = 1 ఇలా వచ్చిందనుకోండి, ఇది ఎలిప్స్ ఈక్వేషన్ అని అంటాం. కాబట్టి మనం ఇప్పుడు ఇక్కడ ప్రొజెక్టైల్కి కూడా పాత్ ఈక్వేషన్ని డిరైవ్ చేయాలనంటే దాని యొక్క y కోఆర్డినేట్కి x కోఆర్డినేట్కి రిలేషన్ కావాలి. అంటే హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్కి వర్టికల్ డిస్ప్లేస్మెంట్కి ఈక్వేషన్ తీసుకురాగలిగితే అదే మనకి దాని ట్రాజెక్టరీ ఈక్వేషన్ అవుతుంది. ఇప్పుడు నేను ఆ వైకి ఎక్స్కి మధ్య రిలేషన్ తెద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ టైముల్లో ఈక్వేషన్ ఉంది, ఈ వర్టికల్ డిస్ప్లేస్మెంట్ టైముల్లో ఈక్వేషన్ ఉంది. కాబట్టి నేను ఆ టైంని కనుక ఎలిమినేట్ చేసుకోగలిగితే XYలో ఈక్వేషన్ వచ్చింది. సో దానికోసం ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈక్వేషన్ 1 నుంచి t = x/u cos θ అని రాయొచ్చుగా. నా సబ్స్టిట్యూట్ దిస్ వన్ ఇన్ 2. దీన్ని ఇప్పుడు తీసుకెళ్ళి 2లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇంటూ ఏమవుతుందో చూడండి. ఇప్పుడు దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే y = u sin θ, t ప్లేస్లో x/u cos θ -12 g into x/u cos θ whole square. Now therefore y = ఇక్కడ u cancel, tan θ into x minus g by 2u square cos square theta into x square. ఈ బ్రాకెట్ని ఎక్స్పాండ్ చేసి x/u cos θ whole square కాబట్టి ఇది x square, కింద u square cos square theta వచ్చింది. కాబట్టి ఇదంతా g by 2u square cos square theta into x squareగా రాశారు. ఇది దాని యొక్క y కోఆర్డినేట్కి x కోఆర్డినేట్కి రిలేషన్. నా ఈ θ tan θని పుట్ a = tan θ and b = g by 2u square cos square theta. Then the equation become now that y = ax minus bx square. సో నేను ఇందాక మీకు చెప్పినట్టు ఇది ఏ ఈక్వేషన్ రిప్రజెంట్ చేస్తుందండి? ఈ y కోఆర్డినేట్కి x కోఆర్డినేట్కి రిలేషన్ ఇలా కనుక ఉన్నట్లయితే ఇది పారాబోలాని రిప్రజెంట్ చేసింది. దిస్ అబోవ్ ఈక్వేషన్ రిప్రజెంట్స్ పారాబోలా. సో దేర్ఫోర్ ద పాత్ ఆఫ్ ద ప్రొజెక్టైల్ ఈజ్ పారాబోలా. సో ఇక్కడ చూడండి ఈక్వేషన్ ఈ రూపంలో వచ్చింది కాబట్టి దీని పాత్ ఎలాంటి పాత్ అని కన్ఫర్మ్ చేయొచ్చండి? ప్రొజెక్టైల్ యొక్క పాత్ పారాబోలా అని కన్ఫర్మ్ చేయొచ్చు. అంటే ఇక్కడ సింపుల్గా, చాలా సింపుల్గా పాత్ ఆఫ్ ద ప్రొజెక్టైల్ ఈజ్ పారాబోలా డిరైవ్ చేయమని చెప్పి మనకి
బోర్డ్ ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో ఈ బోర్డ్ ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ని మనం రాసేటప్పుడు ఫస్ట్ జస్ట్ సింపుల్గా 4 పాయింట్లు ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొజెక్టైల్ డెఫినేషన్ రాయండి. ఏమని రాయాలండి? A body projected into air with certain angle making with horizontal is set it other than 90 degrees is said to be a projectile. అయిపోయింది. నా u వెలాసిటీ theta యాంగిల్తో బాడీని ప్రొజెక్ట్ చేశాను. దాని ఇనీషియల్ వెలాసిటీ హారిజాంటల్ డైరెక్షన్లో u cos theta, వర్టికల్ డైరెక్షన్లో u sin theta. నెక్స్ట్ పాయింట్, ఆఫ్టర్ t seconds it covers a horizontal displacement x and vertical displacement y. Therefore along horizontal direction no force acts on the projectile. Therefore the acceleration is 0, velocity is constant. Now the velocity is uniform. Therefore the displacement along horizontal is that uniform velocity into time. But x is equal to u cos theta into t. That is enough. Now in along vertical direction, there exists gravitational force on the projectile. It acts vertically downward direction. Therefore it has the acceleration, uniform acceleration, that is plus or minus z. So while ascending, this is considered to be minus. Okay, now initial velocity along vertical direction is u sin theta, time t seconds. In that time it covers vertical displacement y, and s is from s is equal to u t plus half v square. That vertical displacement y is equal to u sin theta t minus half g t square. ఇది ప్రొజెక్టైల్ యొక్క వర్టికల్ డిస్ప్లేస్మెంట్కి ఈక్వేషన్. సో x is equal to u cos theta t అనేది ప్రొజెక్టైల్ యొక్క హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్కి ఈక్వేషన్. నా ఇప్పుడు ఆ వర్టికల్ డిస్ప్లేస్మెంట్ యొక్క కోఆర్డినేట్ వైకి, హారిజాంటల్ డిస్ప్లేస్మెంట్ కోఆర్డినేట్ ఎక్స్కి రిలేషన్ తీసుకొస్తే అది దాని పాత్ ఈక్వేషన్ అవుతుంది, అది దాని ట్రాజెక్టరీ ఈక్వేషన్ అవుతుంది. అందుకోసం నేను ఏం చేశానండి, ఈక్వేషన్ 1 నుంచి టైం t ఈక్వల్ ఎక్స్ బై యూ కాస్ థీటా రాసుకొని అది తీసుకొచ్చి ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేసి టీని ఎలిమినేట్ చేసి ఎక్స్ వైకి మధ్య రిలేషన్ తెచ్చాను. అదేమొచ్చింది, y ఈక్వల్ tan థీటా ఎక్స్ మైనస్ g బై 2u స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ నేను ఎక్స్ ముందు ఈ కోషెంట్ని ఏగా తీసుకున్నాను, ఎక్స్ స్క్వేర్ ముందు ఈ కోషెంట్ కాన్స్టెంట్ని బీగా తీసుకొని నా y ఈజ్ ఈక్వల్ ఎక్స్ మైనస్ బిఎక్స్ స్క్వేర్. సో ఈ ఈక్వేషన్ దేన్ని రిప్రజెంట్ చేసిద్దండి, పారాబోలాని రిప్రజెంట్ చేసిద్ది. కాబట్టి పాత్ ఆఫ్ ద ప్రొజెక్టైల్ ఈజ్ పారాబోలా. దట్స్ ఆల్.